సహాయంతో మెడిసిన్ పాలు ఎందుకంటే చిన్న పిల్లలు 1 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా డ్రోన్ సహాయంతో వాళ్ళకి పాలు అందించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇక్కడ ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళలో కూడా ఒక విధమైనటువంటి నిస్సహాయత ఇబ్బందులు అయితే ఉన్నాయి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా సహాయం కోరుతూ ఉంటారు. ఎంత దాదాపుగా 3 లక్షల మంది ఉన్నటువంటి ఇన్సైడ్ ఉన్నటువంటి పబ్లిక్కి అందరికీ సహాయం చేయాలన్నా కూడా అధికారులకు ప్రభుత్వానికి తీవ్రమైనటువంటి ఇబ్బంది. కాకపోతే వెళ్తున్నటువంటి ఈ స్పీడ్ బోట్లు కానీ లేదా మత్స్యకారులకు సంబంధించినటువంటి బోట్లను అయితే తీసుకొచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆ బోట్లన్నీ కూడా ప్రస్తుతం లోపలికి వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే వాటర్ లెవెల్ ఉన్నా కూడా ఆ రోడ్డు పైన ఉన్నటువంటి కొన్ని వస్తువులన్నీ వాటికి అంటే ఆ బోట్లకు సంబంధించినటువంటి మోటార్లకి తగలడం అవన్నీ కూడా అప్పటికప్పుడే ఫెయిల్యూర్ అవుతున్నటువంటి ఇరిగిపోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో వాళ్ళు చిన్న సందుల్లోకి చిన్న వీధుల్లోకి వెళ్లకుండా కేవలం వీళ్ళంతా కూడా మెయిన్ రోడ్లోనే బోట్లు ప్రవహించేటువంటి ప్లేస్లోనే ఉన్నటువంటి పొజిషన్ అయితే ఉంది. ఎట్లా ఉందమ్మా అసలు? పాయకాపురంలో డౌన్ విలేజ్ కదా అవన్నీ అటు వెళ్ళలేదు అసలు పడవలు. నిన్నటి నుంచి నేను రిక్వెస్ట్ చేసిన ఎస్పీ అంట అసలు ఆ మేడం శుద్ధ వేస్ట్ నిజంగా. అసలు నా వల్ల ఏమైంది నేనేం చేస్తాను వాళ్ళకి చెప్పన్నారు. వాళ్ళు చెప్తే ఒక బొమ్మలాగా ఆడుకున్నారండి మాతో. అసలు మా వాళ్ళందరూ ఎట్లా వచ్చారు మరి ఇప్పటి వరకు ఇక్కడ వరకు? నేను ఇక్కడ బెరకలో ఉన్నా, నేను దుర్గాపురం సిటీలో ఉన్నా, వాళ్ళేమో డౌన్లో ఉన్నారు. నా వాళ్ళు నేను తెచ్చుకుందాము, మా ఇంట్లో కూడా కింద రెంట్లో రాలేదు, ఎవరు రాలేదు, వాళ్ళని కూడా సేవ్ చేసుకుందామని చెప్పి. మాది ఆర్ఆర్పేట సార్. మా ఎల్లుడు గారు ఊరు వెళ్ళారు. మా పిల్లలు చిన్న పిల్లలు, నెలల పిల్లలు సార్. బాబుకి కూడా ఆడుతుంది, నా భర్త కూడా నడవలేకపోతే నా పిల్లలు ఉండిపోయారు, ఇల్లు మునిగిపోయింది. ఎవరో పక్కన తీసుకెళ్ళారు. కనీసం ఆదివారం నుంచి ఆదివారం పొద్దున్న కానీ నేను పనికి వెళ్తానండి. వచ్చేటప్పుడు నన్ను కూడా వెళ్ళలేదు, వాళ్ళు కూడా వెళ్ళట్లేదు. ఇక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి నడుపుతున్నారు కానీ వరకు ఇంటికి వెళ్ళలేదు సార్. నా పిల్లలు తేలొచ్చారు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు సార్. ఈ చివరి నుంచి ఆ చివరికి ఈ సార్ ఆ సార్ అంటున్నారు. ఇప్పుడు కూడా తాడు కట్టేసి లోపలికి రానివ్వలేదు సార్. సార్ దయచేసి మా పిల్లలు మాకు అప్పు చెప్పండి, మాకు ఏమి వద్దు సార్, సహాయం చేయండి సార్. మా పిల్లలు సార్ చిన్న పిల్లలయ్యా, బాగోలేదయ్యా, జ్వరాలతో బాధపడతారు. 10 నెలలు పాపయ్యా, వాళ్ళ డాడీ కూడా ఊర్లో లేరయ్యా. నా బిడ్డలు కాపాడమని చూస్తున్నాం. ఇక్కడంతా కూడా చేయట్లేదు. ఇక్కడంతా కూడా ఒక విధంగా చెప్పాలంటే వేల మంది లక్షల మంది లోపల ఉన్నటువంటి నేపథ్యంలో అరణ్య రోదనే ప్రతి ఒక్కరిది కూడా ఒక్కొక్క బాధ మనం కూడా చూస్తున్నాం. అంటే బిగ్ టీవీ నుంచి ఒక చిన్న విన్నపం కూడా చేస్తున్నాం. కనిపిస్తున్నటువంటిది ఆహార పదార్థాలు. ఎందుకంటే లోపల ఎంతో మందికి కొన్ని లక్షల మందికి లోపల కనీసం భోజనాలు కూడా అందనటువంటి పరిస్థితి ఉంది. తిండి లేక కొంతమంది ఇబ్బందులు పడుతున్నారు. కానీ అవి అంటే సిటీ లోపల నుంచి వస్తున్నటువంటి వాళ్ళు అనేక మంది లోపలికి వెళ్ళనివ్వకుండా ఫుడ్ని కూడా ఇలా వేస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పెద్దవాళ్ళు పిల్లలు అనేక మంది ఆకలితో అలమటిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒక విధంగా ప్రభుత్వం నుంచి ఎంత సాయం చేసినా ఎంతమంది లోపలికి వెళ్ళినా స్వయాన సీఎం ఇక్కడ ఉండి పర్యవేక్షణ చేసిన వీటికి సంబంధించి అంటే నిన్న అధికార యంత్రాంగం కూడా త్వరితగతిన అందరినీ లోపల నుంచి బయటికి తీసుకురావాలనో లేదా లోపల ఉన్నటువంటి వాళ్ళకి సాయం చేయాలి లేదా వాళ్ళకి ఫుడ్ అందించాలనే ఉద్దేశంతో అందరినీ అలౌ చేసినటువంటి పరిస్థితి ఉంది. దీంతో సహాయక చర్యలు అనేది వేగంగా జరిగినటువంటి పరిస్థితి అయితే లేదు. కానీ ఈ రోజు దానికి భిన్నంగా ఎవరిని అంటే ఈ ఫ్లైఓవర్ దాటి సింగనగర్ వైపు వస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా ఎవరిని లోపలికి రానిస్తున్నటువంటి పరిస్థితి అయితే లేదు. ఈ రోజు మొత్తం లోపల సైడ్ ఇన్సైడ్ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఈ రోజు బయటికి తీసుకొచ్చే పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనము ఇంకా చూడొచ్చు నిన్నటికి ఈ రోజుకి వరద ముంపు అనేది ఎంతవరకు తగ్గిందనేది. ఒక విధంగా చెప్పాలంటే ఇంచుమించుగా నిన్న ఇవేమి కనిపిస్తున్నటువంటి పరిస్థితి లేదు. దాదాపుగా వాటర్ లెవెల్ అయితే అంటే నిన్న రోడ్లు కూడా ఎక్కడా కనిపించినటువంటి పరిస్థితి లేదు. ఈ రోజు కొంతవరకు ఉపశమనం అనేది కలుగుతుందని చెప్పొచ్చు. మరొక 5 అడుగుల ప్రవాహం గనక తగ్గితే పూర్తి స్థాయిలో మేము బయటపడతామో అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కుటుంబ సభ్యులందరూ